మాధవీలత ఎవరైతే సినిమా యాక్టర్ మాధవీలతని మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి దారుణమైనటువంటి కామెంట్లు చేయడం, ఆమెని ఇక ప్రాస్టిట్యూట్ అనేటటువంటి అభివర్ణన చేయడంతో వాస్తవంగా పోరాడింది, అన్ని ఛానళ్ళతో మాట్లాడింది, ఆగ్రహించింది, కసిగా నిలబడింది. కానీ ఆడపిల్ల కదా, తట్టుకోలేకపోయింది. తాజాగా ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. చాలా ట్రై చేశా, నార్మల్గా ఉందామని, కానీ అవ్వట్లేదు. ఇది ఓవరాల్గా అమ్మాయి కంటతడి పెట్టడం. ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ క్షమాపణ చెప్పడం, ఆమెని అలాంటి పదం వాడి ఉండకూడదని. మరొక వైపున మళ్ళీ ఆయన తనను తాను సమర్థించుకునేటువంటి చర్యలో భాగంగా ఆ రోజున న్యూ ఇయర్ రోజున మహిళల్ని పిలవడం వల్ల ఇదిగో ఎంత వచ్చింది, ఇదిగో ఇన్ని కట్టల డబ్బులు వచ్చినాయి, వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఏ నాయకుడికైనా ఏ జనమైనా స్వచ్ఛందంగా డబ్బులు ఇస్తారండి? సార్ తీసుకోండి సార్, మీ అంత మంచోళ్ళు ఇంకెవరు లేరని చెప్పేసి. ఇన్కమింగ్ తప్పించి అవుట్ గోయింగ్ ఎవరన్నా ఉంటుందా? ప్రాక్టికల్గా మనం బ్రతకాలి అంటే ఇప్పటిదాకా వ్యాపారస్తుల దగ్గర బెదిరించామా, లేకపోతే రియల్ ఎస్టేట్ దగ్గర బెదిరించామా? ఇది పోయి సాధారణ ప్రజల చేత కూడా కప్పం కట్టించుకునేటటువంటి కొత్త మోడల్. దానికి కట్టలు ఎంత వచ్చినాయో కూడా చూపెడుతున్నాం. ఇది ఇన్కమ్ ట్యాక్స్కి చూపెడతారా? ఈడీకి ఇస్తారా లెక్క? కాకపోతే పవర్ అనేది చేతిలో ఉంటే ఎవరినైనా మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. ఇదే పని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు చేస్తుంటే ఏం చేసేవాళ్ళం? కొన్ని దశాబ్దాల పాటు ట్రోల్ చేసేవాళ్ళం. ఇక్కడ ట్రోల్ కాదు కదా, మాట్లాడే దమ్ము ధైర్యం కూడా లేదు ఎవరికి.